మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా పరిధిలో సిహోనియా గ్రామం కనిపిస్తుంది. అయితే ఈ గ్రామంపై ఇక్కడికి సమీపంలోని ప్రధానమైన పట్టణంగా, చారిత్రక నగరంగా ఉన్న గ్వాలియర్ ప్రభావం కనిపిస్తుంది. 10వ శతాబ్దంలో గ్వాలియర్ ప్రాంతాన్ని కచ్చప్ప ఘాట వంశానికి చెందిన రాజులు పరిపాలిస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో తోమారులు, మొఘలులు, మరాఠాలు, సింధియాలు ఈ ప్రాంతాన్ని పాలనాపరంగా ప్రభావితం చేశారు. అనేక రాజవంశీకులు పాలించటం వల్ల అందుకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో ఈ ప్రాంతం అలరారుతోంది. ప్రాచీన కాలానికి చెందిన గ్వాలిపా అనే ఒక సిద్ధుడి పేరుమీద ఈ ప్రాంతానికి గ్వాలియర్ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే సూరసేన్ కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. అప్పుడు గ్వాలిపా అనే సిద్ధుడు ఆ ప్రాంతానికి రావడం, ఆయన కారణంగా సూరసేన్కి కుష్ఠువ్యాధి కూడా తగ్గడం జరుగుతుంది. దాంతో ఈ నగరానికి ఆ సిద్ధుడి పేరును నిర్ణయించినట్టుగా చెబుతారు. ఒకవైపున అలనాటి రాచరికాలను పరిచయం చేసే కోటలు, మరోవైపున అప్పట్లోనే వారు ఆధ్యాత్మికతకు ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు గ్వాలియర్ వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ఆధ్యాత్మిక నిర్మాణాలలో కకన్ మఠ్ ఒకటిగా కనిపిస్తుంది. పరమశివుడికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటిగా ఇది వెలుగొందుతోంది. సిహోనియాలోని కకన్ మఠ్ ఆలయాన్ని దూరం నుంచి చూడగానే ఇది ఒక ఆలయం మాదిరిగా కాకుండా శిథిల నిర్మాణంగా కనిపిస్తుంది. పంట పొలాల మధ్యలో ఈ ఆలయం తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం కూడా ఇప్పటికీ పంట పొలాల మధ్యలో నుంచే సాగుతుంది. అంటే ఒకప్పుడు ఈ ప్రదేశం ఊరికి చాలా దూరంలో ఉండేదనే విషయం అర్థమవుతుంది. సాధారణంగా ఆలయాలు గ్రామస్తుల దర్శనం కోసం వారికి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. తన ఉనికిని చాటుతున్నట్టుగా దూరం నుంచి విమాన గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన చుట్టుకొలత కలిగిన వేదికపై ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఎత్తైన వృక్షాల సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. ఒంటరిగా కనిపించే ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోయిందా, లేదంటే చరిత్రనే ఈ ఆలయాన్ని నిలబెట్టిందా అనే ఒక సందేహం రాకుండా ఉండదు. విశాలమైన బండరాళ్లను ఉపయోగిస్తూ నిర్మించిన వేదిక ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వేదికపైనే ఈ శివాలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇక్కడి స్తంభాల అమరిక చూస్తే 2 అంతస్తులుగా ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్టుగా కనిపిస్తుంది.
గర్భాలయ విమాన గోపుర నిర్మాణం విస్మయులను చేస్తుంది. 2 అరచేతులు కలిపినట్టుగా నమస్కార ముద్రలో కనిపించే ఈ ఆలయం అనేక సందేహాలను కలిగిస్తూ ఉంటుంది. ప్రధానమైన వేదికపై నుంచి ఏర్పాటు చేసిన కొన్ని మెట్ల ద్వారా ఆలయ సన్నిధికి చేరుకోవలసి ఉంటుంది. అయితే ఈ ద్వారం చాలా ఇరుకుగా నిర్మించారు. దగ్గరికి వెళుతున్న కొద్దీ ఈ ఆలయ నిర్మాణం విస్మయలను చేస్తూ ఉంటుంది. పొడవైన భారీ స్తంభాలు ఈ ఆలయ నిర్మాణంలో వాడటం మనం చూడొచ్చు. స్తంభాల తలభాగంలో అందమైన నక్షీలు కనిపిస్తాయి. పలకలు పలకలుగా చెక్కబడిన ఈ స్తంభాలు ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. స్తంభాల పైభాగంలోనూ అంతస్తుల మధ్యలో గల అంచులపై ఆవిష్కరించిన నగిషీలు మన చూపులకు చిక్కుముడి వేస్తాయి. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా శిల్పకళ కనిపిస్తుంది. దేవతా శిల్పాలు, ఏనుగుల వంటి జంతువుల శిల్పాలను ఇక్కడ మలిచారు. కాకపోతే ఇవన్నీ కూడా చాలా వరకు దెబ్బతినడం జరిగింది. మతపరమైన దాడులే అందుకు కారణమనే విషయం మనకి తెలిసిపోతూనే ఉంటుంది. గర్భాలయం చాలా విశాలంగా ఉంటుంది. గర్భాలయం ఒక మందిరం స్థాయిలో విశాలంగా ఉండడం కూడా ఒక విశేషంగానే అనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు నేరుగా లోపలికి వెళ్లి స్వామివారికి నమస్కరించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది లోపలికి వెళ్లడానికి కూడా సాహసించరు. అందుకు కారణం ఆలయం మొత్తం శిథిలావస్థలో ఉండడం. ఈ ఆలయాన్ని దూరం నుంచి చూడ్డానికి మాత్రమే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ధైర్యం చేసి దగ్గరికి వెళ్లినప్పటికీ లోపలికి వెళ్లడానికి సందేహిస్తారు. అందుకు కారణం పైకప్పు, పై అంతస్తు నిర్మాణం, విమాన శిఖరం ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉండడమే. ఈ నిర్మాణంలో నుంచి రాలిపోయిన శిలలు, విరిగిపోయిన స్తంభాలు ఆ చుట్టుపక్కల కనిపిస్తూ ఉండటమే. అయితే అందరూ ఇంతగా ఆలోచన చేయడానికి మరో కారణం లేకపోలేదు. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా అతికించే పదార్థాలను ఉపయోగించలేదు. కేవలం వ్యూహాత్మకంగా రాయిపై రాయిని పేరుస్తూ వెళ్లారు. ఆధునిక వాస్తు శిల్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందువల్ల గట్టిగా గాలి వీస్తే చాలు, ఏ క్షణంలోనైనా ఈ నిర్మాణం కూలిపోవచ్చని అనుకుంటూ ఉంటారు. కాని ఇదే మాదిరిగా ఈ ఆలయం నిలిచి ఉండబట్టి 1000 ఏళ్లు అవుతుందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. ఆలయం చుట్టూ తిరుగుతూ గమనిస్తే అసలు ఈ ఆలయం ఎలా నిలిచి ఉంది అనే ఒక సందేహం తలెత్తకుండా ఉండదు. విమాన గోపురంగా అమర్చిన రాళ్లన్నీ కూడా వాటి స్థానాల నుంచి తప్పుకొని కనిపిస్తాయి. ఏ క్షణంలోనైనా జలజలమంటూ రాళ్లన్నీ కుప్పకూలిపోతాయని అనిపిస్తుంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని
ఆ కాలంలో ఇంతటి బరువైన బండరాళ్లను ఎలా పైకి ఎత్తి ఉంటారు, ఎలా ఈ స్తంభాలను నిలబెట్టారు అనేది అర్థం కాదు. గర్భాలయ గోడల చుట్టూ శిల్పకళ కనిపిస్తుంది. దేవతలు, అప్సరసలు, మహర్షుల శిల్పచిత్రాలను ఆవిష్కరించిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఈ శిల్పాలను మలిచిన తీరు ఖజురహో శిల్పకళకు దగ్గరగా అనిపిస్తుంది. ఆలయం చుట్టూ గోడలపై అష్టదిక్పాలక మూర్తులను మలిచిన విధానాన్ని చూడొచ్చు. కుడ్య మందిరాల్లో ఈ మూర్తులను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో యాలిస్ విగ్రహాలు, సౌందర్యాత్మకమైన శిల్పాలను ఆవిష్కరించడం కనిపిస్తుంది. ఆయా శిల్పాలలో దెబ్బతిన్న భాగాలను మినహాయిస్తే ఇటీవలి కాలంలోనే ఈ శిల్పాలను మల్చారేమో అన్నట్టుగా కనిపిస్తాయి. ఈ శిల్పాలను నిలిపిన మందిరాలు, ఆ చుట్టూ మలిచిన నగిషీలు, కీర్తి ముఖాలు విస్మయులను చేస్తాయి. అచ్చుపోసిన ఇటుకల కంటే కూడా సమానంగా ఈ బండరాళ్లను ఎలా చెక్కారనేది అంతుపట్టదు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేసింది ఎవరనే ఒక సందేహం తలెత్తకుండా ఉండదు. గ్వాలియర్ ప్రాంతాన్ని కచ్చాపఘాటా పాలకులు పాలించే కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్టుగా చెబుతారు. 1015–1035 మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. శివభక్తురాలైన రాణి కాకస్వతి పేరుమీద ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల కకన్మఠ్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇది ఒక ఆలయ నిర్మాణం మాత్రమే జరిగిన ప్రదేశం కాదు, ఆలయాల సముదాయం అనే చెప్పాలి. ప్రధానమైన ఈ ఆలయానికి 4 వైపులా 4 మందిరాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఒక మందిరంలో గణపతి, ఒక మందిరంలో పార్వతీదేవి, మరో మందిరంలో సూర్య భగవానుడు, ఇంకో మందిరంలో శ్రీ మహావిష్ణువు ఉండేవారని చెబుతారు. అందుకు సంబంధించిన శిథిలాలు, శిల్పాలు కొన్ని ఇక్కడే ఆవరణలో కనిపిస్తే మరికొన్ని శిల్పాలు గ్వాలియర్ మ్యూజియంలో భద్రపరచడం జరిగిందని అంటారు. శివుడు, పార్వతీదేవి, గణపతి, సూర్య భగవానుడు, విష్ణుమూర్తి కొలువైన ఈ ఆలయంలో పంచాయతన పూజా విధానాన్ని ఆచరించినట్టుగా తెలుస్తోంది. మతపరమైన దాడుల కారణంగా ఈ ఆలయం చాలా వరకు దెబ్బతిందని అంటారు. అలాగే భూకంపాల కారణంగా మరింత శిథిలావస్థకు చేరుకుందని అభిప్రాయపడతారు. ప్రధానమైన ఆలయం చుట్టూ గల మందిరాలు పూర్తిగా కనుమరుగైపోగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మందిరం మాత్రమే ఇలా మిగిలి ఉంది. కకన్మఠ్ ఆలయాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితం రాసులు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడి జానపదులు చెప్పే మాట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. తమ పూర్వీకులు తమతో చెప్పారంటూ తాము నమ్ముతున్న విషయాన్నే వాళ్లు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఒకే ఒక రాత్రిలో భూతగణాలు నిర్మించాయనేది
తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న విశ్వాసమని చెబుతారు. భూతగణాలు శివారాధన చేయడం కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాయట. ఒకే ఒక రాత్రిలో ఆలయాన్ని నిర్మించగలిగితే అలాగే ఇక్కడ వాళ్లు ఆరాధన చేసుకోవచ్చని, లేదంటే ఇక్కడ తనని పూజించే అవకాశం మానవులకు మాత్రమే దక్కుతుందని శివుడు సెలవిచ్చాడట. దాంతో భూతగణాలు శివాలయాన్ని నిర్మించడానికి ఈ నిర్జన ప్రదేశాన్ని ఎంచుకున్నాయని అంటారు. సూర్యాస్తమయం కాగానే చకచక ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన భూతగణాలు తెల్లవారేసరికి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయాయట. తెల్లవారగానే అంతవరకు నిర్మించిన ఆలయాన్ని అలా వదిలేసి అదృశ్యమయ్యాయని చెబుతారు. ఇది తమ పూర్వీకుల నుంచి అసంపూర్ణ ఆలయమనేది వారి మాట. ఈ ప్రదేశంలో మాత్రమే కాదని, మధ్యప్రదేశ్లోనే ఎక్కడా ఇలాంటి రకం రాయి కనిపించదని చెబుతారు. ఈ రాయిని ఎక్కడి నుంచి ఎవరూ తెప్పించే అవకాశం కూడా లేదని అంటారు. ఒక రాయిపై ఒక రాయిని పేరుస్తూ అలా పేర్చిన రాళ్లపైనే నిలబడి ఆ పైరాళ్లను అమర్చడం సాధారణ మానవులకి సాధ్యం కాని పని అంటారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణం లేదని, ఉదయం నిద్రలేవగానే ఈ ఆలయ నిర్మాణం కనిపించినట్టుగా తమ పూర్వీకుల ద్వారా వింటూ రావడం జరిగిందని అంటారు. ఈ ఆలయాన్ని భూతగణాలు నిర్మించాయా లేదా అనే ఒక విషయాన్ని పక్కన పెడితే, ఈ ప్రాంతంలో కనిపించని రాయిని ఎక్కడ్నుంచి ఎలా తెప్పించారనేది ఒక మిస్టరీగా అనిపిస్తుంది. ఇలా ఈ ఆలయం చుట్టూ ఎన్నో కథలు, కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అవి చెవిన పడినప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. సాధారణంగా రాళ్ల అమరికతోనే నిర్మాణం జరిగినప్పుడు ఏ ఒక్క రాయి కదిలినా మిగిలిన నిర్మాణం పడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కాని 1000 ఏళ్లుగా ఈ నిర్మాణం ఇలాగే నిలిచి ఉందని తెలిసినప్పుడు కలిగే విస్మయం అంతా ఇంతా కాదు. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ నిర్మాణాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రాచీన కాలానికి చెందిన శివాలయం 1000 ఏళ్ల క్రితమే శిథిలమైన ఆలయం. అప్పటినుంచి అలాగే ఉండిపోయిన నిర్మాణం ఇది. ఎలాంటి పదార్థాలతో అతికించకుండా రాయిపై రాయిని పేరుస్తూ చేసిన ఈ నిర్మాణం తరతరాలుగా తపస్సులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటు చరిత్ర వైపు నుంచి, ఇటు ఆధ్యాత్మికత వైపు నుంచి ఓ అద్భుతంగా అనిపిస్తుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి గ్వాలియర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. గ్వాలియర్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.